హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. సంక్రాంతికి సినిమాలు వరుసగా రిలీజ్ అయిపోతున్నాయి. అండ్ ఇవాళ నేను ఏ మూవీ రివ్యూతో మీ అందరి ముందుకి వచ్చేసానో గెస్ చేయండి అని అందరూ గెస్ చేస్తుంటారు. అదే సంక్రాంతికి వస్తున్నాం. మూవీ గురించి ఒక్కటే ఒక మాట అండి, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. బొమ్మ అదిరింది. సంక్రాంతికి సరైన సినిమా. అండ్ వెంకటేష్ గారు ఇంకొకసారి ప్రూవ్ చేశారు, సంక్రాంతి బరిలో దిగానంటే హిట్ కొట్టి తీరాల్సిందే. అండ్ స్పెషల్ మెన్షన్ అనిల్ రావిపూడి గారు. ఎంత చక్కగా కథని డిజైన్ చేసుకున్నారు. కథని ఎంత చక్కగా అంటే కథ మీద పట్టు ఎలా ఉంది, పిక్చరైజేషన్, విజువలైజేషన్ సూపర్. ఆ డైరెక్షన్ మాత్రం అదిరిపోయింది. అంటే కథ మీద పట్టు ఉంటే సీనియర్ డైరెక్టరా ఒక స్టార్టింగ్ బడ్డింగ్ డైరెక్టర్ అనేది కాదండి, ఆ కథ మీద గ్రిప్ ఉంటే సినిమా హిట్ అవుద్ది అని నిరూపించేశారు అనిల్ రావిపూడి గారు. అండ్ మిగిలిన రెండు సినిమాలు మాస్ ఆడియన్స్ ని గట్టిగా అంటే వస్తున్న క్రమంలో ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ అలా వచ్చి సామరస్యంగా చెప్పాలనంటే అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత పెద్ద హిట్ రెండు మాస్ సినిమాల మధ్య అంటే మాత్రం పెద్ద విషయం అనే చెప్పాలి. అండ్ అదిరిపోయింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ సినిమాలో కామెడీ చేస్తారండి. ఏ క్యారెక్టర్ని చూసినా నవ్వొస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కామెడీ చేశారు. వీళ్ళు బాగా చేశారా వాళ్ళు బాగా చేశారా అనే దానికన్నా ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సూపర్గా పర్ఫామ్ చేశారు. అండ్ వెంకటేష్ గారు కామెడీ, ఆయన యాక్టింగ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా చేస్తారండి. అందులోనూ ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో అని అంటే మాత్రం ఆయన కుమ్మేస్తారు. సినిమా అదిరిపోయింది. చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ పక్కాగా బుక్ చేసేసుకోండి. వర్త్ వాచింగ్ సినిమా అనే చెప్పాలి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే మాత్రం పిచ్చగా నచ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ పక్కన పెడితే కామెడీ నచ్చని వాళ్ళు ఎవరుంటారు. అందులోనూ వెంకటేష్ గారు అనిల్ రావిపూడి గారు కాంబినేషన్ అంటే ఇంకా పీక్స్. నవ్వులు కడుపులు చెక్కలైపోవాలంటే అంతలా ఉంది సినిమా. సూపర్గా ఉంది సినిమా. ఆ టైటిల్లోనే తెలుగుతనం ఉట్టిపడేలాగా అండ్ అందరినీ అట్రాక్ట్ చేసి అంటే అటెన్షన్ గ్రాబింగ్లా ఉంది. సంక్రాంతికి వస్తున్నామని అంటే ఎవరేం చెప్పినా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా సంక్రాంతికి వస్తున్నాం అనే కదా ఆ పదం అనేది వాడతాం కదా. సో సంక్రాంతికి వస్తున్నాం దాన్నే ఒక టైటిల్గా పెట్టారని అంటేనే బాబాయ్ అసలు ఫస్ట్ అనిల్ రావిపూడి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ సినిమాని అంత బాగా డైరెక్షన్ చేశారు. అండ్ సూపర్. ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా చక్కగా పర్ఫామ్ చేసేలా చేసుకోగలిగారు అనిల్ రావిపూడి గారు. ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి చౌదరి గారు అండ్ ఇద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ అనేది కాదు, సాయి కుమార్ గారు అందరూ చెప్పాలంటే అసలు ఈ సినిమా గురించి ఏం చెప్పాలండి బాబు. అదిరిపోయింది. వెంకటేష్ గారు యాక్టింగ్, సాంగ్స్ అండ్ హీరోయిన్స్ అండ్ ఆ కథ ఒక ప్లాట్ ఆపరేషన్ పైన వెళ్తూ ఉంటుంది కదా. సో దాని మీదే వెళ్తుంటుంది సినిమా అంతా కూడా, అదే ఆపరేషన్. కానీ వెళ్ళే క్రమం కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సూపర్ అంతే. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది అని లాస్ట్లో అనిల్ రావిపూడి గారు చిన్న హింట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వస్తుందా తర్వాత వస్తుందా అనేది అయితే చెప్పలేం. కానీ ఖచ్చితంగా సినిమా అయితే సీక్వెల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి సంక్రాంతికి వచ్చారు, మరి నెక్స్ట్ ఏ పండగకి వచ్చి బ్లాక్ బస్టర్ దుమ్ము దులిపేస్తారో తెలీదు. కానీ అసలు ఫస్ట్ మాత్రం అనిల్ రావిపూడి గారండి అద్దరగొట్టారు. డైరెక్షన్ సూపర్ అనే చెప్పాలి. నిజంగా ఈ సినిమాని అందరూ ఖచ్చితంగా చూడండి. చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఇబ్బందికరంగా లేదు. పిల్లల్ని అందరినీ కూడా సినిమా థియేటర్స్కి వెళ్ళి చక్కగా చూడగలిగిన సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో. ఈ సినిమా ఈ సంక్రాంతికి 2025 విన్నర్ ఎవరు అంటే క్లియర్ కట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమానే. అదిరిపోయింది అంతే. సో సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేసేయండి. సినిమా చాలా బాగుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇంకా అందరూ చాలామంది యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. నేను ఎవరినన్నా మెన్షన్ చేయకపోయి ఉంటే అంటే అలా అనుకోవద్దు. సో ఇంకా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. సినిమా అంత బాగుంది. ప్రతి ఒక్కరూ సూపర్గా పర్ఫామ్ చేశారు. సో మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమా ఎలా ఉందో కమెంట్ చేసేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.